హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఏపీలో 10th క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది. టాపర్లుగా ఏపీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు రావడం జరిగింది. ఇదొక రకమైన హ్యాపీ. అయితే ఇంతవరకు ఎప్పుడే కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల గురించి ఎక్కడే కానీ రాయలేదు, వేయలేదు. ఒకవేళ రాసుండొచ్చు, కానీ ఎక్కడే కానీ ఫోటోలు వేసి ఫుల్ పేజీని కవర్ చేసింది నేనైతే ఎక్కడా చూడలేదు ఇంతవరకు. ఇక ఏ ఇతర పేపర్లో కూడా చూడలేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడనే కాదు, ఇక ఏ ఇతర పేపర్లో చూడలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రజ్యోతి పేపర్లో, ఆ తర్వాత ఈనాడు పేపర్లో, వీటిలో ఫ్రంట్ పేజీలో వాళ్ళని ఎన్ని మార్కులు వచ్చినాయో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి వేయడం జరిగింది. నిజంగా ఇది ఆనందించాల్సిన విషయమే. ఎందుకంటే ఇంతకుముందు నారాయణ స్కూల్ కావచ్చు, చైతన్య స్కూల్ కావచ్చు, ఇక ఆ భాష్యం స్కూల్ కావచ్చు, ఇట్లాంటి స్కూళ్ళకి మాకు టాపర్లు అయినారు, మా పిల్లలు బాగా చదివినారు అని చెప్పి ఫస్ట్ పేపర్లు వేసుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు టాపర్లు అయినారని ఫస్ట్ టైం ఇలా వేయడం జరిగింది. కొంతమంది దీనికి హ్యాపీ అవ్వాల్సిన విషయమే కదరా, దీని గురించి నువ్వు ఎందుకురా వీడియో చేయాల్సిందే అని అంటారు. వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నా. ఎప్పుడు మేము ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము ప్రజలతో ఎప్పుడు కలిసి ఉంటాము, ప్రజలకు మేము మమేకమై ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాడు కదా. ఆయన గురించి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఆయనదే వచ్చింది. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, ఇంకా కొన్ని పేపర్లలో ఫ్రంట్ పేజీలో ఇది వేసినారు. కానీ సాక్షి పేపర్లో కనీసం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల గురించి కిచ్చింతంత కూడా లేదు, ఇంత కూడా లేదు పాయింట్. ఎందుకు లేదా అని అంటే వాళ్ళకి పేపర్కి సంబంధించిన వాళ్ళకి ఎంతసేపు డబ్బుతోనే అవసరం. నువ్వు డబ్బి నీ యాడేసుకో, వాళ్ళ పేపర్ అలా తయారైపోయింది. నేను చెప్పింది అబద్ధమైతే ఒకసారి అదే చూడండి. మీరు చూడండి, ఇది సాక్షి పేపర్ ఫ్రంట్ పేజ్లో భాష్యం స్కూలు, వాళ్ళకి ఎంత ఉత్తీర్ణత వచ్చిందని చెప్పి ఇక్కడ వేసినారు. ఇదంతా వాళ్ళకి సంబంధించింది. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ పేపర్ చూడండి. నెక్స్ట్ పేపర్లు ఎక్కడైనా వేసారంటే ఎక్కడే కానీ వేయలే. ఇది కూడా ఏదైతే చూడండి, ఇది కూడా వేరే స్కూల్కి, భాష్యం స్కూల్కి సంబంధించిందే ఇది. ఆ తర్వాత ఇది ఇలా ఉంటే చూడండి, ఇన్ని పేపర్లు ఉన్నాయి, ఎక్కడైనా వేయచ్చు కదా. కనీసం పైన సైడ్ హెడ్లైన్ అయినా రాయొచ్చు కదా. ఎక్కడే కానీ లేనే లేదు. చూడండి, ఎక్కడే కానీ లేనే లేదు. అంటే చిన్న పాయింట్ కూడా రాయాలనిపించడంలా. ఎందుకు అనిపించలేదు? నిద్ర లేచింటాంచి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినాడు, ఆయన వాళ్ళని చంపినాడు, ఈ నీళ్ళని చంపినాడు, నారా లోకేష్ కంపెనీలను తేలేకపోయినాడు, ఇట్లాంటి పనికి మాలిన చెత్తంతా ఇంత రాస్తారే, పెద్ద పెద్ద హెడ్లైన్లు వేసే. ఏపీ ప్రజలు కష్టపడి, పిల్లోళ్ళు పాపం తల్లిదండ్రులు తిండి ఉండి లేక కష్టపడి బిడ్డలను చదివించినాడు నారా లోకేష్ గారు. ఆయన పట్టుదలతో ఎలాగో కష్టపడి 10th క్లాస్ రిజల్ట్ మంచిగా వచ్చేటట్టు పిల్లోళ్ళకి ప్రోత్సహించి వాళ్ళు మంచిగా పాస్ అయ్యేటట్టు చేసినాడు కదా. దాని గురించి రాయొచ్చు కదా పేపర్లో. ఎందుకు రాయలేదు దాని గురించి? అన్ని పేపర్లో రాసినాయి, ఒక్క మీరు తప్ప యాడే కానీ అంత కూడా లేదు. సైడ్ హెడ్లైన్ కూడా ఇవ్వాలి మీరు అసలు. అన్ని పేపర్, మీ పేపర్ మొత్తం చూస్తాను నేను, ఎక్కడే కానీ లేదు. అది ఎందుకని అట్లా ఎందుకు చేస్తారు మీరు? అంటే మీకు డబ్బు ఇచ్చినోడు మాత్రమే ఇంపార్టెంటా? మీ సిమెంట్లకి యాడ్లు ఇచ్చుకుంటాడు, ఎవరిదైనా పుట్టినరోజు అయితే వాడికి యాడ్లు ఇచ్చుకుంటాడు, పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని. పిల్లలు పాపం కష్టపడి చదువుకుంటే వాళ్ళ గురించి రాయడానికి మాత్రం ఏముండదు. ఇదేనా మీ పరిపాలన? ఇంతకుముందు ఎవరో చంపినారు, ఎవరినో పొడిచినారు, ఎవరినో లేపినారు, ఇన్నెందుకో జగన్మోహన్ రెడ్డి గులకరాయి గురించి కూడా రాసినారు. కానీ 10th క్లాస్ వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటారు, వాళ్ళ రిజల్ట్ గురించి రాయొచ్చు కదా. ఎందుకు రాయలేదు మీరు? ఎందుకు రాయరంటే మీకు డబ్బు ఇంపార్టెంట్, మనుషులు ఇంపార్టెంట్ కాదు, మనుషుల ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాదు. ఇదండి మీ బ్రతుకు, ఇది మీ ప్రస్తావన, మీ రాజకీయ దాన్ని ఏమంటారు, రాజకీయ చరిత్ర ఇది. ఇలా చేసుకుంటా పోతే ఇంకెందుకు మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు? ఓహో, వాళ్ళ గురించి ఎందుకు రాయలేదంటే వాళ్ళకి ఓటు హక్కు లేదనే కదా. వాళ్ళకి ఓటు హక్కు లేకపోతే మీరు రాయరు. ఓటు హక్కు ఉన్న మాత్రమే మీరు ప్రాధాన్యంగా తీసుకొని వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తా. అది కూడా ఎవరంటే హత్యలు చేయాలా, మానభంగాలు చేయాలా, అటువంటి వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అది ఏది మీకు కండువా కప్పాలంటే వాళ్ళు అలాంటి క్వాలిటీస్ ఉండాలా. ఇలా కష్టపడి చదువుకున్న వాళ్ళు మీకు అవసరం లేదు కదా. ఇట్లాంటి రాయడానికి చూడండి, ఇంకా మీరు ఏవేవో రాసినారు. ఎంతసేపు జగన్ ఎలా చేయాలి చూడు. ఆఖరికి ఎక్కడో ఈడు ఇరానోడు, ఈడు గురించి కూడా ఏనాటికి మ్యాటర్ ఉన్నది. కానీ 10th క్లాస్ రిజల్ట్ గురించి మాత్రం వేసేదానికి లేదంటే నీ పేపర్లో ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని? ఇదేనా మీకు ప్రజల మీద ఉన్న ఆ మంచి ఉద్దేశం కావచ్చు, దాన్ని ఏవేవో మీరేదో పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, అవన్నీ కావచ్చు. ఇదేనా మీకు ప్రజల మీద ఉన్న ప్రేమ, అభిమానాలు? మీరు ఏం మనుషులండి మీరు అసలు? డబ్బుకి ఇంత ప్రాధాన్యత ఇస్తే చచ్చిపోయేటప్పుడు మనం డబ్బు తినే చచ్చిపోం, ప్రజల అభిమానాన్ని తిని చచ్చిపోతాం. సరేనా? ప్రజల అభిమానంగా మనం నలుగురు మోస్తే మనం ఆ పాడి మీదకి పోయి ఆడికి పోయి ఆడ బూసి పెడతారు మనల్ని.
అవి ఏమీ అవసరం లేదు మీకు. ఎంతసేపు రేపు ఒక రోజు అనేది మనం చనిపోయే రోజు అనేది వస్తే ప్రతి ఒక్కడికి చావు సహజమే. ఆ చనిపోయే టైం వచ్చినప్పుడు మనం డబ్బు కట్టల మీద పడుకొని చచ్చిపోతామా? ఏమి లేదు కదా. కట్ల మీదనే కదా మనల్ని వండేస్తారు. కట్ల మీదనే కదా మనల్ని కాలుస్తారు. ఎందుకండి ఇంత ఆశ? మీరేనా 2029లో మళ్ళీ సీఎం అయ్యేది? పిల్లల మీదనే మీరు ఇంత అక్కసు చూపిస్తున్నారంటే 2029లో మీరు గెలిచే ఆలోచనలు మీకేమైనా ఉన్నాయా? గెలిచే సూచనలన్నా ఉన్నాయా? మారండి అయ్యా ఇకనైనా. ప్రజల గురించి ఆలోచించండి అయ్యా. ప్రజల సమస్యల గురించి రాయండి అయ్యా పేపర్‌లో.